ఇప్పుడు జగన్ పర్యటనల్లో కనిపిస్తున్న హడావుడి 2024కు ముందు చంద్రబాబు సభల వద్ద కనిపించలేదు. ఇప్పుడే ఎందుకో కార్యకర్తలు అభిమానులు మొదటిసారి జగన్ ను చూస్తున్నారా అంటే ఏమీ కాదు. 2019కి ముందు పాదయాత్రల పేరిట నెలల తరబడి అతను జనంలోనే ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయి ఏడాది తిరగక ముందే జగన్ పట్ల జనంలో ఎందుకంత క్రేజ్ ఏర్పడుతుంది? తాము పిచ్చి పిచ్చిగా అభిమానించే నాయకుడు ఓడిపోయాడనే బాధ ఉంటే ఉండవచ్చు. 15 ఏళ్లుగా రాజకీయాల్లో, అది కూడా జనాల్లో కలియదిరిగిన ఏ నాయకుడికైనా సినిమా స్టార్ వలె క్రేజ్ ఉండడం అసహజంగా అనిపించడం లేదా? జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఎత్తుగడలను అర్థం చేసుకోలేని వారు తమకు తోచిన విశ్లేషణలు చేస్తున్నారు. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో అనూహ్య పరాజయాన్ని చవిచూసిన ఆయన తేరుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. జగన్మోహన్ రెడ్డి తెలివి తక్కువ వాడు కాదు. రాజకీయంగా అతని ఎత్తుగడలు ప్రత్యేకంగా ఉంటాయి. అధికారంలో ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షంలో, అది కూడా 11 సీట్లకు పరిమితమై కూడా భయపెట్టగలగడం అతని ప్రత్యేకత.